వేదికగా జరుగుతున్న ఆర్ఎస్ఎస్ సమన్వయ సమావేశం ఇవాల్టితో ముగియబోతుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రజా ఆరోగ్యం, సంక్షేమం, విధానపరమైన అంశాలపై ప్రధానంగా చర్చించినట్టుగా తెలుస్తోంది. దేశంలో జనాభా సమతుల్యతలు లోపించడం వల్ల కలిగే పరిణామాలు, యువతను వ్యసనాల నుంచి దూరం చేసి నవ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యాలను చేయడంపై నాయకులకు దిశానిర్దేశం చేసినట్టుగా సమాచారం. విశాఖ వేదికగా జరుగుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ సమన్వయ సమావేశం ఇవాల్టితో ముగియబడుతుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తుంది. ప్రజా ఆరోగ్యం, సంక్షేమం, విధానపరమైనటువంటి అంశాలపై ప్రధానంగా చర్చకు వచ్చినట్టుగా సమాచారం. అలాగే దేశంలో జనాభా సమతుల్యత లోపించడం వల్ల కలిగే పరిణామాలు, యువతను వ్యసనాల నుంచి దూరం చేసి నవ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యాలు చేయడంపై నాయకులకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ అడిగి తెలుసుకుందాం. విక్రమ్, విశాఖలో గత 3 రోజులుగా కొనసాగుతున్నటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సమావేశాలు కాసేపట్లో ముగిపోతూ ఉన్నాయి. ఈ సమావేశాలకు ఆర్ఎస్ఎస్ అగ్రనేతలు మోహన్ భాగవత్తో పాటుగా దత్తాత్రేయ సుబ్రతో పాటు ఆర్ఎస్ఎస్తో అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి ఏవైతే 37 సంఘాలు ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి అధ్యక్షులు, కార్యదర్శులతో పాటు కూడా 37 అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. ఈ 3 రోజులుగా కూడా వివిధ అంశాలకు సంబంధించి పలు అంశాల మీద ఈ ప్రతినిధులంతా కూడా చర్చించడం జరిగింది. ముఖ్యంగా 5 అంశాలకు సంబంధించి పలు కీలకమైన తీర్మానాలను ఈరోజు విశాఖలో జరుగుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో తీర్మానాలు చేయబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ప్రస్తుతానికి సంబంధించి దేశంలో ఇటీవల జంతర్ మంతర్ వద్ద యువత ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితుల్లో గంజీకి సంబంధించి ఆర్ఎస్ఎస్ ఎలా దగ్గర కావాలి, వాళ్ళ తాలూకు ఆశయాలు, ఆకాంక్షలను తెలుసుకొని వాళ్లకు మరింత దగ్గరగా వెళ్లడం, యువత ఉద్యమాల వైపు కాకుండా ఆధ్యాత్మిక వైపు కూడా వాళ్ళని మళ్లించేలా ఏ విధంగా అనుసరించాలనే దాని మీద కూడా ఈ ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో చర్చించారు. దాంతోపాటు కూడా దేశంలో ఎక్కువగా ప్రస్తుతం యువత మత్తు పదార్థాల వైపు ఎక్కువగా కూడా ఆకర్షితులవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుంది. ఈ నేపథ్యంలో నిశా విముక్తి పేరిట పెద్ద ఎత్తున దేశమంతటా కూడా కార్యక్రమాలు చేపట్టి మత్తు పదార్థాలకు, డ్రగ్స్ వంటి వాటికి కూడా యువతను దూరం చేసేలాగా ఎటువంటి వ్యూహంతో అనుసరించాలనే దాని మీద కూడా ఈ తీర్మానాల్లో ఒక తీర్మానంగా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా జనాభా అసమతుల్యతకు సంబంధించి కూడా ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు చాలా తీవ్రంగా చర్చించారు. దీనికి సంబంధించి కూడా దేశంలో ప్రస్తుతం జనాభా మధ్య అసమతుల్యత చాలా తీవ్రస్థాయికి చేరుతుంది. రాబోయే రోజుల్లో వృద్ధుల సంఖ్య భారీ ఎత్తున పెరగబోతోంది. దీంతో పాటు కూడా ఆడ మగ మధ్య వ్యత్యాసం కూడా చాలా తీవ్రంగా ఉంటుంది అని భావిస్తూ ఉన్నారు. దాంతో పాటుగా కూడా ఇటీవల కాలంలో జనాభా తాలూకు నిష్పత్తి కూడా క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో జనాభా పెరుగుదలకు, అదేవిధంగా సమతుల్యతకు సంబంధించి ఏ విధమైనటువంటి విధానాలను ప్రభుత్వాలు అనుసరిస్తే బాగుంటుందనే దాని మీద కూడా ఈ ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో చర్చిస్తున్నారు. దాంతోపాటు కూడా పంచపరివర్తన అని చెప్పి మరో కీలకమైన అంశం కింద కూడా ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు తీర్మానం చేయబోతున్నారు. ఈ పంచపరివర్తనలో భాగంగా కూడా ఎక్కువగా ఆధ్యాత్మిక అంశాలకు సంబంధించి ఏ విధంగా చేపట్టాలి, హిందూ మతానికి సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ రకమైనటువంటి వివాదాల్లో ఉంటున్నాయి, అంతేకాకుండా ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, వాటిని పరిష్కారానికి సంబంధించి ఎలాంటి మార్గదర్శకాలను అనుసరిస్తే కనుక వేగంగా పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది అనే అంశాల మీద కూడా ఈ పంచపరివర్తనలో భాగంగా తీర్మానం చేయబోతూ ఉన్నారు. దీంతో పాటు కూడా ఏవైతే ఈ ఆర్ఎస్ఎస్ సంబంధించి 37 అనుబంధ సంఘాలు ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి సమన్వయం పరచడం, అదేవిధంగా పరస్పరం ఒకరికొకరు సహకరించుకోవడం ద్వారా కూడా దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ తాలూకా సిద్ధాంతాలను, ఆశయాలను కూడా విస్తరింపచేయడం సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్లాలనే దాని మీద సమగ్ర కార్యాచరణ కూడా ఈ సమావేశాల్లో ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు ఒక తీర్మానంగా చేయబోతున్నారు. దీంతో పాటు కూడా దేశంలోని ప్రస్తుతంలో నెలకొన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలతో పాటు వివిధ అంశాల మీద కూడా ఈ ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు చర్చించారు. దీంతో పాటు అయితే అన్ని అంశాల మీద చర్చించినప్పటికీ కూడా కొన్ని కీలకమైనటువంటి తీర్మానాల మీద ప్రతినిధులు ముఖ్యంగా దృష్టి సారించారు. వాటిలో భాగంగా ఈ గంజీకి సంబంధించినటువంటి ఉద్యమాలు ఎందుకు పెద్ద ఎత్తున దేశంలో ఒకసారిగా కూడా ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉన్నాయి, వీటికి సంబంధించి వాళ్ళకి ఆశయాలు, ఆకాంక్షలు తెలుసుకుని వాళ్ళకి మద్దతుగా కూడా ఏ విధంగా నిలబడాలి అనే అంశం మీద కూడా ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు చర్చించారు. గతంలో ఇటీవల కాలంలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున గంజీ ఉద్యమం జరిగిన సందర్భంలో కూడా ఆర్ఎస్ఎస్ స్పందించింది. ఆర్ఎస్ఎస్ స్పందన కూడా మనం
చూసాము. యువత తాలూకా ఆంక్షలను తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందంటూ కూడా ఆర్ఎస్ఎస్ ఆ సందర్భంలో వ్యాఖ్యానించింది. దానికి అనుగుణంగా కూడా ఈ తీర్మానాల్లో కూడా ఒక తీర్మానంగా ప్రవేశపెట్టబోతూ తెలుస్తుంది మాధవి. థ్యాంక్ యూ విక్రమ్.